చూస్తేనే నవ్వు ఊరుతుంది చూడండి. మంచిగా ఆకలితో ఉన్నప్పుడు ఇలా మంచి ఫుడ్ ఉంటే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగుంది కదా. నా వ్లాగ్స్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు మల్లేశ్వరి, కొత్తగా చూస్తున్న వాళ్ళకి, అండ్ నా ఛానల్ పేరు మాటలే మల్లేశ్వరి అనమాట. సో ఈ రోజు నేను ఒక రెసిపీ చూపిపోతున్నాను. అద్దిరిపోయే రెసిపీ అనమాట. అది కూడా గుత్తొంకాయ. ఎస్, గుత్తొంకాయ. అది కూడా నా స్టైల్లో. అంటే మనం 2-3 రెసిపీస్ చూసి దాన్ని మనకు నచ్చినట్టు చేసుకుంటాం కదా. సో కుక్కర్ లో అయిపోతుంది, చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఈజియెస్ట్ రెసిపీ, ఈజియెస్ట్ గుత్తొంకాయ ఎవరు అనుకోవచ్చు. సో ఈ రెసిపీ కోసం అయితే ఫస్ట్ మనం ఇలా ఇక్కడ నేను శనక్కాయలు వేపుకుంటున్నాను. సో ఇది కొంచెం త్వరగా అయిపోయిందంటే నువ్వులు లైట్ రోస్ట్ జస్ట్ 2 to 3 seconds చేసుకుంటే చాలు అనమాట. త్వరగా రోస్ట్ అయిపోతాయి. అదే ప్యాన్ లో వేస్తాం కాబట్టి ప్యాన్ వేడిగా ఉంటది కాబట్టి మళ్ళీ మాడిపోయేంత చేసుకోకూడదు. ఇంత కొబ్బరి, సో అండ్ నాతో ఒక మసాలా రెడీ ఉంది. అది ఇది దీంట్లో ఏమేమి ఉంటది అంటే ధనియాలు. సో మనకి ఇక్కడ కొబ్బరి వేగుతుంది కదా, అంతలోపల ఇది కొంచెం వేగే లోపు సో దీంట్లో ధనియాలు, మిరియాలు అండ్ జీలకర్ర అన్నమాట. 3 రెడీగా ఉన్నాయి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు, ధనియాల స్మెల్లే వస్తుంది. లైట్ గా ఇంతైతే చాలు. సో వాటితో పాటు ఇది చెక్క, లవంగ, యాలకులు అంటే ఇంకొంచెం జీలకర్ర. దాంట్లో జీలకర్ర తక్కువ ఉంటుంది. సో అవి కూడా వీటితో పాటు వేసేస్తే సో వేసేసాను. వీటన్నిటి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ లేదు, జస్ట్ డ్రై రోస్ట్ అలా లైట్ గా. ఎక్కువ ఫ్రై చేస్తే కూడా అది అంత బాగోదన్నమాట. సో ఇది మన మసాలా ఐటమ్స్. సో వీటితో పాటు కొంచెం పప్పులు, కారం ఒక 2 లేదా 3 స్పూన్లు పప్పులు. సో ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఎన్ని వేసినా ఇది లేకుంటే అన్ని వేస్ట్ అనమాట, ఉప్పు. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్ బ్లెండ్ అంటారు కదా, కోర్స్ బ్లెండ్ అంటాం కదా. సో కొంచెం మనం చట్నీ ఎలాగైతే చేసుకుంటాం, మరీ మెత్తగా నున్నగా కాకుండా ఇలా చేసుకుంటే మనకు తినడానికి కూడా బాగుంటది. అండ్ ఆ లోపు నేను ఈ సల్లగాయ లోపు ఇక్కడ వంకాయలు అయితే ఇలా కోసి పెట్టుకున్నాను. ఫుల్ లాస్ట్ వరకు కాకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలాగా కోసుకోవాలన్నమాట. అండ్ పుచ్చులు ఉన్నా లేదో చూసుకోవాలి. సో గుత్తొంకాయలో ఏదైనా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది అంటే అది ఇదే అన్నమాట. ఈ పని అయిపోతే ఇంకా కర్రీ ఎంతసేపు అండి, ఒక 10 minutes లో అయిపోతుంది అన్నమాట. కుక్కర్ లో కదా, జస్ట్ ఆనియన్స్ వేగే లోపు. కానీ ఇక్కడ ఇది ఎందుకు టైం టేకింగ్ అంటే ఒక్కొక్క వంకాయ చూసుకోవాలి, కోసుకోవాలి. అండ్ లోపల ఒక్కొక్కసారి పుచ్చులు వచ్చేస్తాయి కదా. సో పుచ్చులు లేని వంకాయలు తీసుకోవాలి, లేకపోతే బాగోదు. ఆబ్వియస్లీ పుచ్చులు తినకూడదు కదా. సో పుచ్చులు లేకుండా వంకాయలు తీసుకొని కోసుకొని చేసుకోవాలన్నమాట.
సో ఇది మా అమ్మ చెప్పించిన రెసిపీని దాన్ని కొంచెం మోడిఫై చేసి నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాను అనమాట. సో ఇది మోస్ట్ టైం టేకింగ్ పార్ట్. ఇంకా ఇది ఇలా అయిపోగానే మనం ఫుల్గా నింపేసుకోవాలన్నమాట. నేను కొంచెం మసాలా తక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో కొంచెం తక్కువ తింటారు అందుకనేసి. ఇంకా ఇదన్నీ అయిపోయినాక మనం మిక్సీ జార్ ఉంది కదా, దాంట్లోనే కొంచెం కట్ చేసిన ఆనియన్స్, ఒకటి పెద్ద ఆనియన్ తీసుకుంటే చాలు, దాంతోపాటు ఒక ఇంచ్ అంత అల్లం అండ్ ఒక ఫుల్ వెల్లుల్లి వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇది ఇంకా వీటిని సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ కలిపి వేసుకుంటే చాలు. ఆల్రెడీ ఎక్కువ మసాలా తినే వాళ్ళకి కాదు ఇది, కొంచెం మసాలా తక్కువ తినే వాళ్ళకి అనమాట. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని మన కుక్కర్లో ఫస్ట్ అయితే కొంచెం కుక్కర్ వేడయ్యాక ఆబ్వియస్లీ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఇంకా వేరే ఏ మసాలా అవసరం లేదు దీనికి. కొంచెం స్పైసీగా మసాలా ఎక్కువ తినే వాళ్ళంటే వేసుకోవచ్చు. అండ్ కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తాను. నేను మిక్సీ జార్ పట్టుకున్నాను కదా, దాన్ని మసాలాని వేసేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలి, లైక్ పచ్చి వాసన పోవాలన్నమాట. అంతసేపు ఫ్రై అవ్వాలి, అప్పుడే ఆ టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇది బాగా పచ్చి వాసన పోయాక మన టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు ఇంత అయ్యాక మనం రెడీ చేసుకున్న వంకాయలు వేసేయాలన్నమాట. ఇంకా దీంట్లో ఏం పడదు, మసాలా పడదు, ఏమీ పడదు, ఇంతే. దూరం నుంచి పర్లేదు వేసేది. సో కొత్తిమీర అండ్ కొంచెం నీళ్లు, మనకి గ్రేవీ ఎంత కావాలో అంత నీళ్లు. సో నీళ్ళు అన్నమాట, అలా వేయకూడదు మీరు దాంట్లోకి. నాది చేయి జారిపడింది, నేనైతే ఇంత వేసుకుంటా, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం గ్రేవీ ఎక్కువ తింటారు, కొంచెం వంకాయలు మునిగే వరకు, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం గ్రేవీ ఎక్కువ తింటారు. సో ఇప్పుడు దీన్ని జస్ట్ క్లోజ్ చేసేసి 1 విజిల్ పెడితే అయిపోతుంది. గుత్తంకాయ పెట్టేసి మళ్ళీ క్లోజ్ పంపిస్తాం. సో మన వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది, రండి చూపిస్తా. సో కొంచెం ఎదురు పడకుండా చూసారా ఎంత ఎమ్మీగా ఉందో, ఎమ్మీ వంకాయ. దీన్ని ఎలా తినాలి తెలుసా? ఇలా రైస్ తీసుకొని దాంట్లో మంచిగా నెయ్యి వేసుకోవాలి ఫస్ట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మంచిగా నెయ్యి వేసుకుంటే అది కలుగుతారు కదా, అప్పుడు కర్రీ పెట్టుకొని చూస్తూనే నోరు ఊరుతుంది చూడండి. మంచిగా ఆకలితో ఉన్నప్పుడు ఇట్లా మంచి ఫుడ్ ఉంటే అసలు కొంచెం చల్లగా అయితే ఇంకా బాగుంటది. చూసారా పొగలు వస్తుంది. ముక్క పెట్టగానే ఇలా కలుపుకోవాలా, అది నాకు గుత్తంకాయ అంటే. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. అండ్ మన ఛానల్ తో ఇలాంటి కొత్త రెసిపీస్ కావాలా వద్దా కమెంట్ చేసి చెప్పండి.
సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఉంటా మరి, బాయ్.